హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఇది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ నెమలి. శ్రీ స్వామివారి పాదాల ముందు మా పిల్లోని, మా మేనల్లుని ఇక్కడ పడుకోబెట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాము. అలాగే ఇక్కడ అద్దాల మండపం, ఇది ఎంతో సుందరంగా ఉంది. ఇక్కడ మేము అందరం కూడా శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి నెమలిలో ఉంది ఇది. ఇక్కడికి మేము వచ్చాము అందరం ఫ్యామిలీతో కలిపి 2 ఆటోలలో. ఇక్కడ మేము ఒక 25 మంది దాకా వచ్చాం. చూడండి, చిన్న పెద్ద అందరం కూడా వచ్చాం. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి వచ్చాం. మాకు ఇక్కడ మా మేనకోడలికి తలనీలాలు సమర్పించుకోవడం ఉంది, పుట్టెంటికలు. అందుకని మేము ఇట్లా పుట్టెంటికల్ని మేనమామతోనే చేపించాం. ఇలా మేనమామతో చేపిస్తే ఎంతో పుణ్యం మరియు మంచిగా కుటుంబ సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేనమామతో ఇలా క్షురకర్మ చేయించుకుంటే ఎంతో బాగుంటుంది. ఇలా మేము శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో ఇలా గుండు పుట్టెంటికలు చేయించుకున్నాము. అలాగే శ్రీ పెనుగంచిప్రోల్లో కూడా మేము ఇక్కడ దర్శనానికి వెళ్ళాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాం. చూడండి, అందరం కూడా చక్కగా గుండు చేపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తం కూడా కళ్యాణకట్టలోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్వామివారిని దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే భక్తులు కొద్దిగా తక్కువగా ఉన్నారు మేము వెళ్ళే టైంలో. ఇంకొక అమ్మాయిని కూడా, మా చిన్న కోడలు ఒకసారి మళ్ళీ పెద్ద మేనకోడలు, ఇద్దరికి కూడా అక్కడ తలనీలాలు సమర్పించాం. చూడండి, వేణుగోపాల స్వామి టెంపుల్లో కొద్దిగా భక్తుల రద్దీ తక్కువ ఉంది. అందుకని మాకు దర్శనం కూడా చాలా సింపుల్గా అయింది. అందరం కూడా మంచిగా పరమాన్నం చేసుకొని, పొంగల్ చేసుకొని మంచిగా దర్శనానికి వెళ్ళాము. ఇలా స్వామివారి పాదాల చెంత మా మేనల్లుని ఉంచి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అందరం కూడా స్వామివారిని ఉయ్యాల ఊపి చాలా ఆనందించాం. కాబట్టి మీరు కూడా శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అద్దాల మండపాన్ని కంపల్సరీగా చూడండి. అక్కడ దేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా మేము తీసుకొని తల కొద్దిగా సేవించడం జరిగింది. ఇలా మా యాత్ర ఎంతో ఆనందంగా సుఖంగా జరిగింది. ఎండాకాలం అయినా సరే ఇబ్బంది పడకుండా మేము అందరం కూడా ఇలా దర్శనానికి వెళ్ళాము. ఎందుకంటే ఎండాకాలంలోనే మనకి సెలవులు కూడా జరుగుతుంది, మన సెలవులు రావడం కూడా జరుగుతుంది. అలాగే మా మేనకోడలికి 11 నెలలు కాబట్టి కంపల్సరీ తీపిచ్చాలి. కాబట్టి ఎండాకాలం అయినా సరే మేము వెళ్ళవలసి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన కామెంట్లు కూడా మాకు తెలియజేయండి. ఈ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ నెమలి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని మీకు పుణ్యం కలుగుతుందని కోరుకుంటూ, జై శ్రీ వేణుగోపాల స్వామి.